హలో! ఎలా ఉన్నారందరూ? ఇంత గందరగోళంలో కూడా మా వీరా గారు నన్ను బయటకి తీసుకొచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు పీజీలో పెట్టే ఫుడ్ మా వీరాకి నచ్చదంట. అందుకని చెప్పేసి బయట నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యి బయటకొచ్చింది. ఇప్పుడు వేట స్టార్ట్ అవుతుంది. శాండ్‌విచ్ నో, పానీపూరి నో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్న ఫుడ్ స్టాల్స్ అన్నిటిని వదిలేసుకొని మరి ఆ ఒక్క ఫుడ్ స్టాల్ దగ్గరికే వెళ్తది. అది ఇదే. ఎంత లాయల్ కస్టమర్ అంటే అంత లాయల్ కస్టమర్. ఆ అన్న, ఈ అమ్మాయి లాయల్టీకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా డిస్కౌంట్‌ని ప్రకటిస్తాడు. ఆ మెనూ మొత్తం చూసి కూడా మేడం గారు చికెన్ నూడిల్సే ఆర్డర్ చేస్తారు. చూడండి గాయ్స్. తోడొచ్చినందుకు నాకీ 20 రూపీస్ పెట్టి కుర్కురే కొనివ్వమంటే కొనివ్వనంటుంది. ఎంత అన్యాయం ఇది? తను థమ్స్ అప్ కొనుక్కుంటుందంట, నాకు కుర్కురే కొనివ్వదంట. మొత్తానికి ఎలాగో కుర్కురే కొనడానికి ఒప్పుకుంది. ఇవన్నీ చూసినప్పుడు నా మైండ్‌లో ఒకే ఒక్క వాయిస్ వస్తదనమాట. అదేంటంటే కురుకురే అని అనుకోని వెళ్ళిన నేను ఈ పొటాటో చిప్స్ చూసి మనసు పారేసుకున్నాను. ఇవే కావాలని చెప్పి గోల పెట్టేసి అవే కొనుక్కున్నా. తనేమో బాగోవని, నేనేమో బావుంటాయని. ఫైనల్‌గా నా మాటే నెగ్గింది. పీజీకొచ్చి టేస్ట్ చేస్తే తనకు కూడా నచ్చాయవి. ఫైనల్‌గా మీకు చెప్పొచ్చేదేంటంటే ఇది కూడా ఇలా కొనివ్వండి. అప్పుడు మీరు పిలవగానే వాళ్ళొచ్చేస్తారు.